హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మటన్ బిర్యానీ రెసిపీ చేస్తున్నాను. దీనికి ముందుగా కావాల్సింది 1/2 kg మటన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా పల్లి ఆయిల్ అయితే బాగుంటుంది. ఆయిల్ డీప్ ఫ్రై అయ్యాక జీలకర్ర, ఎండుమిరపకాయలు వేయాలి. ఎప్పుడైనా మటన్ చికెన్ కర్రీస్లోకి ఈ జీలకర్ర మాత్రమే వేయాలి. తాలింపు గింజలన్నీ వేసి మెత్తగా అవుతాయి. తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ వేసి ఫ్రై అయ్యాక కొంచెం ఉల్లిగడ్డ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అన్నీ వేసి, మిర్చి ముక్కలు అన్నీ వేసి 5 minutes ఫ్రై కానివ్వాలి. ఈలోపు స్టవ్ మీద మూత పెట్టాలి. మూత పెట్టి తీసి చూస్తే ఈ టమాటా ముక్కలు ఇవన్నీ ఇలా ఫ్రై అయ్యి ఉన్నాయి. తర్వాత అల్లం పేస్ట్ యాడ్ చేయాలి. ఈ అల్లం పేస్ట్ ఎప్పుడైనా ఇవన్నీ ఫ్రై అయ్యాక వేస్తేనే తాలింపు మారకుండా మటన్ వేసే ముందు వేస్తే చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడైనా ఇలానే వేస్తాను. మీరు కూడా ఇలా వేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు అయితే మటన్ కుక్కర్లో వండట్లేను, ఎందుకంటే ఈ మటన్ అంతా చాలా మెత్తగా ఉంది కాబట్టి ప్యాన్లోనే వండుతున్నాను. మీరైతే మీ ఇష్టం, కుక్కర్లో కూడా వండుకోవచ్చు. ఇలా ఫ్రై అయ్యాక ఒక 3 tablespoons కారం, దానికి సరిపడా కొంచెం ఉప్పు వేసి ఫ్రై కానివ్వాలి. కారం అన్నీ వేసి బాగా కలబెట్టుకోవాలి. ఒక 5 minutes ఇలా కలబెట్టుకున్నాక ఇలా ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఈ వాటర్ అయితే నేను బియ్యం కడిగిన వాటర్ వేస్ట్ చేయకుండా ఇందులో పోస్తున్నాను, ఎందుకంటే దానిలో చాలా విటమిన్స్ ఉంటాయి కాబట్టి. ఇలా మళ్ళీ ఒక 10 minutes తర్వాత చూస్తే మటన్ అయితే ఇలా ఉడికింది. ఒకలా మెత్తగా ఉడికిందా లేదా అని అయితే ఇలా నేను టెస్ట్ చేశాను. కొంచెం అయితే ఉడకాలి. మళ్ళీ ఒక 5 minutes ఉంచాక మటన్ అయితే ఇలా ఉడికింది కాబట్టి నేను మసాలా, కొంచెం కొబ్బరి పొడి అన్నీ వేసాను. ఈ మటన్ అయితే చాలా చిక్కగా, గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది. మటన్ అయితే రెడీ అయింది. ఈ మటన్ అయితే అన్నంలోకి, చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు బిర్యానీ చేశాను, చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.